నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రా. జై గురుదత్త. శ్రీ గురుదత్త అక్క. అక్క, దత్తుణ్ణి పట్టుకున్నప్పుడు ఆయన చూపించేట అంటే త్రికరణ శుద్ధిగా పట్టుకుని భక్తిపూర్వకంగా ఏదో చేసేసామండి, మా కోరిక నెరవేరిపోవాలి ఇట్లాంటి ఒక అర్జ్తో కాకుండా నిజంగా ప్రేమతో పట్టుకున్నప్పుడు డెఫినెట్ గా ఆయన నిరూపిస్తారు. ఎన్నో సందర్భాల్లో మీరు చూస్తున్నారు, ఎన్నో సందర్భాల్లో ఎంతో మంది ఏమండి దత్తుడు ఉన్నాడు అని మేము ఫీల్ అయ్యాము, ఆయన తీర్చారు మా కష్టాన్ని. అఖండ సప్తాహం కూడా అలాగే మీరు ఎన్నో గృహాల్లో కూడా జయించడం జరిగింది. ఒకరు తమ జీవితంలో జరిగినటువంటి మిరాకిల్ని ప్రేక్షకులతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా. అన్నిటికంటే భయంకరమైన సమస్య ఆరోగ్య సమస్య. ఆరోగ్య సమస్య. ఆరోగ్యం ఉంటే అన్ని భాగ్యాలు ఉంటాయి. మాట్లాడదాం అక్క. తప్పకుండా. హలో. హలో మేడం. హలో అండి, నమస్తే అండి. నేను పద్మిని మాట్లాడుతున్నాను, రెడ్ టీవీ భక్తి నుంచి. ఓకే మేడం. జై గురుదత్త. జై గురుదత్త అండి. మీకు జరిగినటువంటి మెరాకిల్ ని ఒక్కసారి మీ నోటి ద్వారా వినాలని, మీరు సంతోషంగా ఉన్న విషయాన్ని తెలుసుకోవాలని నా మనసు కుతూహలంగా ఉంది. చెప్తారా? తప్పకుండా మేడం, చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ఫస్ట్. మై ప్లెజర్. సో యాక్చువల్లీ నేను ఫస్ట్ నుంచి సత్యసాయి బాబా డివోటీ మేడం. బ్యూటిఫుల్. సో స్వామివారికి ఎప్పుడు సేవ, బాలవికాస్ అవన్నీ చేస్తుంటాము. నాకు చిన్న అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఎక్కువ స్టార్ట్ అయ్యాయి ఆఫ్టర్ 10th. స్టడీస్ మీద ఫోకస్ చేయలేకపోయినా. సో ఎన్ని చేసినా కూడా ఎందుకు ఇట్లా అవుతుంది అని అర్థం కాలేదు. ఆఫ్టర్ ఇంకా స్వామివారికి 23rd November ఒక స్వామివారికి బర్త్డే జరుగుతుంది కదా. అవును, మార్గశీర్ష మాసంలో. స్వామివారికి నేను బాగా ఒక విషయంలో ఏడ్చాను అనమాట. మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు స్వామి, ఎందుకు సొల్యూషన్ చూపించట్లేదు అని. ఇంకా అన్ని విషయాల్లో స్వామివారికి నేను వేడుకున్నాను అప్పుడు. సో నాకు సొల్యూషన్ ఇస్తారని అనుకుంటే స్వామి నాకు ఆ నెక్స్ట్ డేని మా ఫ్రెండ్ నాకు గురు చరిత్ర బుక్ ని గిఫ్ట్ గా పంపిస్తా అని చెప్పారు. ఆ అబ్బాయి ఇక్కడ సాయిబాబా టెంపుల్ లో వర్క్ చేస్తుంటారు, దిల్సుఖ్ నగర్. సో నెక్స్ట్ దత్త జయంతి రోజు నాకు ఆ బుక్ వచ్చింది గిఫ్ట్ గా. ఏమిటి మీరు అడగకుండా దానంతటదే వచ్చింది అంతేనా? అంటే నేను మా ఫ్రెండ్ కి కాల్ చేసి ఇట్లా గురు చరిత్ర ఉంటుందంటే కదా, తెలుసా ఏమైనా అంటే, అవును నేను ఎప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నా నాకు ఎప్పుడు అది తీసి చదవాలనిపించలేదు, ఈ రోజే నేను ఆ బుక్ చదివినా అని అన్నారు అతను. అతను కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా చదవాలనిపించిందంట. అతను లైబ్రరీలో వర్క్ చేస్తారు, ప్లస్ సీసీ కెమెరాస్ అన్ని తను ఆపరేట్ చేస్తారు అనమాట. సో ఎప్పుడు అందరూ వచ్చి తన నుంచే బుక్ అడుగుతారు, బట్ అతను ఎప్పుడు ఓపెన్ చేయలేదు ఏ బుక్ కూడా. ఆ రోజు ఎందుకు అతను బుక్ ఓపెన్ చేసి చదివారంట. తర్వాత అతను ఎందుకు నేను బుక్ తెలుసా, ఇది ఎలా ఆర్డర్ పెట్టాలి జస్ట్ అడుగుతున్నాను, నాకు ఎందుకో నీకు ఇవ్వాలనిపిస్తుంది అని చెప్పి నెక్స్ట్ కాల్ చేశారు అతను. అంటే అదెందుకు అంటే అతను ఎక్కువ డివోషనల్ ఏమి ఉండడు, జస్ట్ అక్కడ వర్క్ చేస్తారు, బట్ అతను కూడా బుక్ వల్ల చేంజ్ అయిపోయాడు. నాకు బుక్ వచ్చింది. తర్వాత నేను సరిగ్గా నమ్మలేదు, కాకపోతే అది నా మిస్టేక్ అయిపోయింది. నేను ఎందుకు అంటే నాకు ఎలా చేయాలో తెలియకుండా నేను ఆ బుక్ చేశాను 14 days. అంటే నేను అప్పుడు ఇల్ హెల్త్ ఉండే కదా, సో అదే డిప్రెషన్ లో ఉంటుండే. ఈ బుక్ చేస్తే ఎట్లయితుంది, ఈ బుక్ లో ఉన్నాయి, ఈ అధ్యాయాలు డిఫరెంట్ ఉన్నాయి, అంటే కొంచెం సైంటిఫిక్ టెంపర్ ఎక్కువ. అప్పుడు ఈ బుక్ ఏమో పాపం పుణ్యం ఇట్లా డిఫరెంట్ గా చెప్తున్నారు. సో చిన్నప్పటి నుంచి నీకు సేవ చేస్తున్నా కదా, ఏంటి ఇదంతా ఒకటేసారి ఇట్లా మిరాకిల్ జరిగి తగ్గిపోవాలి కదా అట్లా ఆలోచిస్తుంది. నా పాపం పుణ్యం అదంతా అప్పుడు తెలియదు ఎక్కువ. అంటే నేను ఎంతో ఎక్కువ పాపం చేసుకుంటే కొంచెం స్వామివారు నాకు అంటే ఎవరికి ఇవ్వనటువంటి ఆపర్చునిటీ మళ్ళీ నాకు గురు చరిత్ర పంపించారు ఆయన. అన్ని స్వామివారే కదమ్మా, అంతే అంతే. ఏ అవతారంలో ఉన్న స్వామివారు ఏ రకంగా పూజ చేయించాలనుకుంటారో అది ఆయనకే తెలుసు. స్వామి నాకు ఈ రూపంలో అనుగ్రహించారు, దత్తుని అనుగ్రహం. తర్వాతకి ఇంకా మెరకిల్స్ జరిగాయి. ఇంకా కొంచెం హెల్త్ లో కొంచెం ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది, కానీ స్వామివారు నాకు అన్ని ఇండికేషన్స్ ఇస్తున్నారు, నేను క్యాచ్ చేయలేకపోతున్నాను. బట్ రెడ్ టీవీలో లతా మేడం గారి వీడియోస్ చూసాను, అప్పుడు నాకు గాన్గాపూర్ వెళ్ళాలని అనిపించింది. తర్వాత అప్పుడు ఇక్కడ ఒకరింట్లో హైదరాబాద్ లో పారాయణ జరిగింది. నేను అప్పుడు వచ్చాను. 7 days నేను అంత దూరం ఎట్లా జర్నీ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎంత దూరం నుంచి వచ్చేవారు? 2.5 hours. 2.5 hours. మా ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ప్రతిరోజు వచ్చేవారా? ఎస్, అప్ అండ్ డౌన్. మార్నింగ్ నేను
8 అట్లా స్టార్ట్ అయితే ఇంటికి వెళ్ళేసరికి 6 అట్లా అవుతుంది. సో ఆఫ్టర్ దట్ చాలా మిరాకిల్స్ జరిగాయి. లాస్ట్ ది ఒక కుక్క నా ముందుకు వచ్చి ఇట్లా కూర్చొని నాకు ఫుడ్ పెట్టమని అడుగుతుంది. సో అప్పుడు అంటే అక్కడ చూసా కదా అందరు ఎట్లా ట్రీట్ చేస్తున్నారో, నేను అట్లా అది ఇది అని ఏం అనకుండా స్వామి మీరు వచ్చారా ఏంటి చెప్పండి ఇట్లానే మాట్లాడిన అనమాట. ఫస్ట్ అర్థం చేసుకోలేదు, బట్ నా దగ్గర నుంచి వెళ్ళట్లేదు అసలే, నా పైనకి వస్తుంది, లోపలికి వెళ్తే లోపలికి వస్తుంది. అపార్ట్మెంట్ కదా అట్లా రావంట ఎప్పుడు. మా పిన్ని వాళ్ళు మా పిన్ని తను అట్లా ఎప్పుడు రాలేదు. మరి నిజమే అంటే తను కూడా సిద్ధమంగళ స్తోత్రం చేస్తున్నారు అనమాట. మా పిన్ని కూడా అమ్మగారిని కలిశారు, బ్లెస్సింగ్స్ అమ్మవారు ఇచ్చారు. సో అప్పుడు బాగా అనిపించింది. తర్వాత నేను ఇప్పుడు మొన్న మళ్ళీ హాస్పిటల్ కి వెళ్ళి నా హెల్త్ గురించి చెకప్ చేపించుకుంటే అన్ని రిపోర్ట్స్ నార్మల్ అని వచ్చాయి. అంటే నియర్లీ నేను 4 years నుంచి సఫర్ అవుతున్న ప్రాబ్లం. మళ్ళీ కూడా చేసిన. సో ఇట్లా సంకల్పం తీసుకోగానే అట్లా అన్ని జరిగిపోయినాయి. అంటే స్వామివారు నాకు అప్పుడే సొల్యూషన్ ఇచ్చారు, కానీ నేనే క్యాచ్ చేయలేకపోయినా కాబట్టి ఒక ఇంత లేట్ అయింది. కొంత సఫర్ అంటే ఎంతో కొంత కర్మ అనుభవించేయాలి కదా, ఎంత స్వామి ఉన్నా బుద్ధి కర్మానుసారేనా అన్నట్టుగా. కానీ కూడా స్వామివారి మిరటి చూపించారు, షిరిడి నుంచి అట్లా ప్రసాదం రావడం అన్ని జరుగుతున్నాయి. బాబా టెంపుల్ కి వెళ్ళిన వాళ్ళు వచ్చి ఎదురుగా మాట్లాడమే బాబా టెంపుల్ కి వెళ్ళొచ్చామని వాళ్ళు ఎవరు తెలియకుండానే చెప్పారు. వీళ్ళు ఇలా చెప్తున్నారంటే ఓకే ఇట్స్ ఓకే యూనివర్స్ ఉంటది కదా, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయేమో అనుకున్నా. స్వామివారు అలా నాకు అనుగ్రహిస్తారని నేను అనుకోలేదు, బట్ అది జరిగింది. అండ్ మా ఫ్రెండ్ కి థ్యాంక్ యూ, మేడం గారికి థ్యాంక్ యూ, ఇన్ని వీడియోస్ చేస్తున్నందుకు మీకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ. మేడం గారి వీడియోస్ చూసి చాలా రిలీఫ్ అయిన ఒక్కొక్క రోజు. ఈవెన్ గాంగాపూర్ వెళ్ళడానికి కూడా మాకు ఎక్కువ తోడు లేరు ఎవరు, మేము మా పేరెంట్స్ కొంచెం మాకు అటు సైడ్ తెలియదు అనమాట రూట్. ఎంత సఫర్ అయినా కూడా స్వామివారు మమ్మల్ని మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చారు. మెనీ థ్యాంక్స్ టు మీరు అండ్ అమ్మగారు. అయ్యో ఈశ్వర అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. చాలా అనుగ్రహం జరిగింది మాకు. యాక్చువల్లీ మా చెల్లికి కూడా స్వామి కల్లోకి రావడం, ఇంట్లో మేము అఖండ దీపం పెట్టుకున్నాము. అండ్ స్వామివారి హ్యాండ్స్ అనేటి ప్రసాదంలో కూడా అద్భుతం అద్భుతం. ఏకాదశి రోజు అఖండ దీపం పెట్టి గురుచరిత్ర పారాయణ చేయమని చెప్పారు కదా మొన్న జాబ్ కోసం అని అమ్మ. అవును, పొంగల్లో పెట్టమని చెప్పారు కదా ప్రసాదం, అది చేస్తుంటే వచ్చాయి. జాబ్ వచ్చిందా? జాబ్ కి ట్రయల్స్ లో ఉన్నాను. నా హెల్త్ ఇష్యూస్ అయితే కంప్లీట్ క్లియర్ అయిపోవాలని స్వామికి అడిగాను. సంతోషంగా ఉన్నారా ఇప్పుడు మరి? చాలా 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 సంతోషంగా. చాలా మందికి సిద్ధమంగళ స్తోత్రం కూడా షేర్ చేశాం. అద్భుతం అద్భుతం. అంటే మీ వరకు మీరు సేవ చేసుకుంటూ వెళ్తున్నారు. అద్భుతం అండి, ఇదే కోరుకుంటున్నాం మేము. స్ప్రెడ్ అవ్వాలి, మెయిన్ గా లత గారి ఉద్దేశం కూడా అదే, అంతటా స్ప్రెడ్ అవ్వాలి. దీని గురించి సిద్ధమంగళ స్తోత్రం చేసేటటువంటి మహిమ స్ప్రెడ్ అవ్వాలి అని కోరుకుంటున్నారు, అది జరుగుతోంది. చాలా చాలా సంతోషం అండి. చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడు మీరు, స్వామి అనుగ్రహంతో. ఎప్పుడు ఇలాగే ఉండండి, సంతోషంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్, చక్కగా మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకున్నందుకు కృతజ్ఞతలండి. జయ గురుదత్త. అద్భుతం అక్క, నిజంగా చాలా. అసలు సివియర్ హెల్త్ ఇష్యూస్. ఆ అమ్మాయి ఎంత సఫర్ అయ్యేదంటే, ఎందుకు నేను ఇంకా భరించలేకపోతున్నాను ఈ హెల్త్ ప్రాబ్లం, అసలు నా వల్ల కాదమ్మా మీరు చెప్పండి. మళ్ళీ నేను ఈ బయాప్సీలు దానికి దీనికి వెళ్తే అంటే నేను అన్నాను, స్వామి మీద పరిపూర్ణమైన విశ్వాసంతో పారాయణం చేశావు, స్వామి నీకు ఇస్తున్నటువంటి వాక్కు బయాప్సీ ఇవన్నీ ఏమీ జరగవు, నీకు రిజల్ట్స్ అన్ని నార్మల్ వస్తాయి, ఇది స్వామి ఇస్తున్న వాక్ అని చెప్పి. బ్యూటిఫుల్. అదే జరిగింది. స్వామిని పట్టుకోవటమే మన వంతు, అంతే. ఆయన అనుగ్రహించడం అనేది జరిగిపోతుంది. పైగా సులభుడు, అసలు పిలిస్తే పలిగేటటువంటి భక్త సులభుడు. అద్భుతం. మనసుకు చాలా సంతోషం అనిపిస్తుంది, ఎందుకంటే మనం చేసే వీడియోస్ కూడా ఒక్కరికైనా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతోనే చేస్తాయి. ఇప్పుడు ఈ అమ్మాయి ఎంత పరితపిస్తుంది అంటే, నాలా చాలా మంది సఫర్ అవుతున్నారమ్మా. చాలా మంది ఉమెన్ ప్రాబ్లమ్స్ తో, బ్రెస్ట్ క్యాన్సర్స్ అని, లంప్స్ అని, ఇలా చాలా సఫర్ అవుతున్నారు. ఇవాళ కూడా పాపం ఒక ఆవిడ అలాగే సఫర్ అవుతూ, వాళ్ళు కూడా ఏడుస్తూ ఉంటే బాధ అనిపించింది. రిమూవల్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంటుంది, అది రిమూవల్ మనం భరించలేము. ఆ బాధని నేను చూడలేకపోయాను అసలు. అంటే చెప్తుంటే స్వామిని అడిగాను అనమాట, వీళ్ళకి ఎందుకు, మీరు ఎందుకు తొలగించట్లేదు ఈ జన్మలో కర్మ? వాళ్ళ నమ్మకంతో వచ్చి ఇక్కడ అఖండ సప్తాహ సామూహిక గురుచరిత్ర పారాయణం చేస్తున్నారు,
ఎంత దూరం నుంచి వస్తున్నారు, ప్రతిరోజు నూనె వేస్తున్నారు. మీరు చెప్పారు కదా నాకు, నూనె రూపంలో వాళ్ళ కర్మలు వేస్తారు, జ్యోతి రూపంలో దగ్ధం చేస్తున్నారంటే మీరు ఖచ్చితంగా ఇస్తున్నారు, వాళ్ళకి ఇవ్వాల్సిందే. అద్భుతం అద్భుతం. చాలా చాలా సంతోషంగా ఉంది. ఒకవేళ కొత్త సబ్స్క్రైబర్స్ అయితే ఏంటి అఖండ సప్తాహం గురించి కానీ లేకపోతే ఈ సిద్ధమంగళ స్తోత్రం ఈ విశేషాలన్నీ ఒకవేళ తెలుసుకోవాలి అనుకుంటే రెడ్ టీవీ భక్తిలో ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. లత గారి వీడియోస్ అన్ని వరుసగా వస్తాయి, ఒకసారి చూడండి. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. జయ గురుదత్త. శ్రీ గురుదత్త.